టవల్తో ఉరివేసి హత్య చేసినట్లు ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. భర్త చెన్నయ్య, భార్య రజితకు మధ్య వయసులో 20 సంవత్సరాల తేడా ఉన్నట్లు తెలుస్తోంది. భర్త ఏజ్ కి గ్యాప్ పెరగడంతో చిన్ననాటి మిత్రుడు శివకుమార్ తో రజిత క్లోజ్ గా ఉన్నట్లు గుర్తించారు. రజిత కోసం శివకుమార్ పెళ్లి చేసుకోకుండా వెయిట్ చేశాడు. ఇటీవల గెట్ టుగెదర్ లో రజిత, శివకుమార్ కలిశారు. తన చెల్లి వివాహం కాగానే రజితను పెళ్లి చేసుకుంటానని శివకుమార్ హామీ ఇచ్చాడు. దీంతో ముగ్గురు పిల్లల హత్యకు ప్లాన్ చేసినట్లు వెల్లడించారు పోలీసులు. As per mother version, she used a towel and she put on the mouth of the children one by one. First, the eldest child was killed, then the daughter was killed, and in last, the younger son was killed by smothering only. So there was no poison in this case, as per confession also, and as per other doctor opinion and other things also. అది post-mortem symptoms ఉన్నాయి. అది డెత్ అయిన తర్వాత అది కూడా విశ్రా ప్రెజర్ ఉంది, బట్ అది పోస్ట్ మార్టం సింప్టమ్స్ ఉంది. అది క్లాస్మేట్ పేరు శివ్ కుమార్ ఉంది. అది వాళ్ళు కాంటాక్ట్ లో ఉన్నారు ఇంతకు ముందు కూడా చాలా సారి వాళ్ళు ఇంతకు ముందు కలిసారు. అండ్ సమ్ ఫిజికల్ ఇంటిమసీ వాజ్ ఆల్సో దేర్. అది వాళ్ళు మ్యారేజ్ కి ప్రామిస్ చేశారు. ఫస్ట్ ఇది వాళ్ళు అన్మ్యారీడ్ ఉన్నారు, ఇప్పుడు వరకు వాళ్ళు అన్మ్యారీడే ఉన్నారు శివ్ కుమార్. సో అదే ప్రామిస్ చేశారు కి ఫస్ట్ ఇది సిస్టర్స్ పెళ్లి అయిన తర్వాత నేను మీకు పెళ్లి చేస్తాను. ఏజ్ గ్యాప్ ఆల్మోస్ట్ 20 years. ఇప్పుడు వరకు గొడవ గురించి ఇప్పుడు క్లారిటీ లేదు, బట్ యాజ్ పర్ కాల్ డీటెయిల్స్ ఈ వైఫ్ అండ్ ది శివ్ కుమార్ తో చాలా ఇది కాల్ డీటెయిల్స్ ఉన్నాయి. అండ్ దే వర్ ఇన్ ఫ్రీక్వెంట్ కాంటాక్ట్. అక్యూజర్ ఇస్ అరౌండ్ 35 years. So they were in contact, and at the day of offense also this Shiv Kumar talked to the mother that day also. నాది ఒక ఇది రీసెంట్ గా ఇది నిన్న గెట్ టుగెదర్ పార్టీ వాళ్ళు కలిసారు, అండ్ అప్పుడు నుంచి అది कंटिन्यू प्लान सिंगल लेडी करी, बट प्लान के बारे में उनको पता था और उन्होंने बताया था कि पहले मेरा शादी हो जाए, फिर ये लोग नहीं रहेगा तो ही शादी करेंगे. सो इट वाज लाइक कि अगर बच्चा साथ में रहेगा तो शादी नहीं करेंगे, ऐसा कुछ प्रॉब्लम. हाँ, दोनों को कस्टडी में लिया है, रिमांड में. अभी तक अल्लाह कोई आदमी का नहीं आया. इन्वेस्टिगेशन अभी चल रहा है. अगर ऐसा कुछ नया फैक्ट भी आएगा तो उसके हिसाब से हम एक्ट करेंगे, बट अभी तक यही. हाँ, चिल्ड्रंस का नाम सबसे बड़े वाले बच्चे का नाम है साई कृष्णा, 12 साल उम्र है. दूसरा जो लड़की है अभी मधुप्रिया पेरू ఉంది, अमाय इज 10 years. Then third is the youngest child is the Gautam, age 8 years. Shiv Kumar same as the classmate ఉన్నారు, so same is. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ చిన్నారుల మృతి కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ముగ్గురు పిల్లలను టవల్తో ఉరివేసి హత్య చేసినట్లు ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నగేష్ అందిస్తారు. నగేష్, సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ సమీపంలోని రాఘవేంద్ర నగర్ లో రజిత, చెన్నయ్య ఇద్దరు దంపతులకు ముగ్గురు చిన్నారులు ఉండే వారిని గత నెల 27వ తేదీన హత్య చేశారు. హత్య అంటే అది సాధారణంగా గతంలో ఆ విషయం ఇచ్చి చంపిన ఘటనలు అయితే చాలా ఉన్నాయి. అయితే ఈ కేసు అయితే కొంచెం డిఫికల్ట్ గా ఉంది. పోలీసులు కూడా ఈ విచారణ చేసిన తర్వాత కొన్ని కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎవరైతే ఈ కేసులో ప్రధాన నిందితురాలుగా ఉన్న రజిత అక్రమ సంబంధానికి ముగ్గురు పిల్లలు తన సొంత పిల్లల్ని అడ్డు వస్తున్నారని చెప్పి వాళ్ళని కసాయి తల్లిగా మారి ఆమె చంపడం జరిగింది. అయితే ఈ నెల 27వ తేదీన వీరు ఉంటున్న ఇంట్లోనే ఈ ముగ్గురు పిల్లలు పడుకున్న సమయంలోనే వారికి టవల్ వేసి ఊరు వేసినట్టుగా తెలిసింది. పిల్లలు సాయికృష్ణ, మధుప్రియ, గౌతమ్ ముగ్గురు తిన్న తర్వాత నిద్రిస్తున్న క్రమంలోనే రజిత పిల్లల్ని చంపినట్టుగా పోలీసుల విచారణలో తేలింది. ఈ విషయాన్ని సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ కూడా వెల్లడించారు. కసాయి తల్లి ఈ విధంగా మారడం ప్రేమ వ్యవహారంలో మునిగి తేలిపోయి కేవలం ప్రియుడితో కలిసి జీవితాన్ని పంచుకోవడం కోసం సొంత పిల్లల్ని చంపడం అనేది సంగారెడ్డి జిల్లాలో విషాదంగా ఉందని చెప్పుకోవచ్చు.
ముఖ్యంగా తల్లి రజిత గతంలో చదువుకునే క్రమంలో ఇంటర్మీడియట్ 10th క్లాస్మేట్ అయిన శివకుమార్ అనే వ్యక్తితో ప్రేమాయణం కొనసాగించినట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలో ఇటీవల వారిద్దరు గెట్ టుగెదర్ జరిగినట్టుగా మనకు సమాచారం ఉంది. ఆ గెట్ టుగెదర్ సమయంలోనే శివకుమార్ తో ఈమెకు కొంత పరిచయం మరియు పెరిగినట్టుగా తెలిసింది. ఈ పరిచయం పెరిగిన క్రమంలోనే తనకి ఇంకా పెళ్లి కాలేదని చెప్పి శివకుమార్ పేర్కొనడంతో తన భవిష్యత్ జీవితాన్ని మీతో గడపాలంటే పిల్లలు అడ్డుగా ఉన్నారని చెప్పడంతో ఈ ఉన్న పిల్లలను అడ్డు తొలగించుకోవడమనే ప్రధాన కర్తవ్యంగా రజిత భావించినట్లుగా పోలీసు విచారణలో ఒప్పుకుంది. 2013లో తనకన్నా అంటే 20 సంవత్సరాలు ఎక్కువగా ఉన్న చెన్నయ్యని పెళ్లి చేసుకున్న రజిత అప్పటి నుంచి కూడా ఎవరైతే భర్త ఉన్నాడో భర్తతో సక్రమంగా ఉండేది కాదు. అయితే అన్యోన్యంగా ఉండే విషయాలు చాలా తక్కువ అని చెప్పొచ్చు. పదే ఇద్దరి మధ్య గొడవలు కూడా జరుగుతుండేవని చెప్పి అక్కడ స్థానికులు కావచ్చు, ఇతర బంధువులు కావచ్చు, వారు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల గెట్ టుగెదర్ లో 10వ తరగతి క్లాస్మేట్ అయిన శివతో స్నేహం మరింత పెరగడం, చాటింగ్, వీడియో కాల్స్ తరచూ జరగడంతో వీరిద్దరి మధ్య సఖ్యత పెరిగినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో శివ తనను కలిసిన క్రమంలోనే భవిష్యత్ జీవితాన్ని పంచుకోవాలంటే పిల్లలు అడ్డుగా ఉన్నారని చెప్పడంతో వారి అడ్డు తొలగించకపోవడమే ప్రధాన కర్తవ్యంగా 3 పిల్లలను ఆమె సవాల్తో ఉరివేసినట్లుగా తెలిసింది. ఈ పోలీసు విచారణలో కూడా ఇదే విషయాన్ని ఒప్పుకుంది. ఇందుకు సహకరించిన శివను తర్వాత రజితను ఇద్దరిని పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. వారిద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కి అయితే పంపించారు. ముఖ్యంగా రాత్రి భోజనం ముగించుకున్న సమయంలో పిల్లలు పడుకున్న సమయంలో వాళ్ళకి అన్యం పుణ్యం ఎరగని చిన్న పసిపిల్లలను ఈ విధంగా బలి తీసుకోవడం అనేది ఈ సభ్య సమాజం తలదించుకునే వ్యవహారంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇటీవలి కాలంలో సోషల్ మీడియా ప్రభావం కావచ్చు, ఈ యాప్స్ ప్రభావం కావచ్చు, వీటితోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని చెప్పి కొంతమంది సైకాలజిస్ట్ చెప్తున్నారు. ఎందుకంటే ఓటీటీ ప్లాట్ఫామ్ల ద్వారా వచ్చే కంటెంట్ అడ్డు లేకపోవడం, తర్వాత విచ్చలవిడి స్వేచ్ఛ ఉండడంతోనే ఇలాంటి ఘటనలు అయితే తరచూ జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ రజిత వ్యవహారం మాతృత్వానికి మచ్చగా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తన ఆనందం కోసం ప్రియుడితో పెళ్లి కోసం నవమాసాలు మోసి కనిపించిన పిల్లలను కూడా నిర్దయగా చంపడం అనేది సభ్య సమాజం ఒప్పుకోని విషయం. ఎందుకంటే తన పిల్లలు ఒకవేళ అడ్డుగా ఉన్నారని అనుకుంటే ఆ పిల్లలను వదిలి వెళ్ళి ఉండాల్సింది. కానీ ఇలాంటి పిల్లల్ని సొంత పిల్లల్ని చంపడం అనేది చాలా విషాదకరమైన ఘటనగా చెప్పుకోవచ్చు. ఈ విషయం పైన అటు రంగారెడ్డి జిల్లా కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయం చర్చనీయాంశమైంది. దాదాపుగా ప్రియుడితో వెళ్ళాలనుకున్న రజిత వెళ్ళిపోయినా పర్వాలేదు, కానీ ఏవి తెలియని పసిప్రాయంలో ఉన్న చిన్నపిల్లలను బలి తీసుకోవడమేనని చెప్పి చాలా మంది ఆమె వ్యవహార శైలిని అయితే ఖండిస్తున్నారు. ఇలాంటి వారు మాతృత్వానికి మాయను మచ్చ తెచ్చిన వారని చెప్పి విమర్శలు కూడా గుర్తిస్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ.